ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు మనం నడుము నొప్పికి మెడ నొప్పికి పనికొచ్చేటువంటి సేతుబంధాసన్, చక్రాసన్ అవి ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సుఖాసనంలో నుంచి అలాగే వెల్లకిలా పడుకోవాలి. నిదానంగా వెల్లకిలా పడుకున్న తర్వాత అలా రెండు చేతుల్ని రెండు కాళ్ళకు అలా మనం ఫస్ట్ ప్రారంభ స్థితి నుంచి ఆసన స్థితిలోకి అలా వచ్చేయాలి. మన నడుముని ఎంత వీలైతే అంత పైకి లేపుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా లేస్తుంది. తర్వాత మనము టైమింగ్ పెంచుకోవాలి. నడుముని కొద్దిగా పైకి లేపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఆసన స్థితిలో ఉండాలి. ఇక ఉండలేనప్పుడు నిదానంగా కిందికి వచ్చేయాలి. ఇప్పుడు వచ్చేసి రెండు కాళ్ళు చాపుకోండి. విశ్రాంతి స్థితి. ఏ యొక్క ఆసనానికైనా మనకి 3 స్థితులు: ప్రారంభ స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి. మనము ఆసన స్థితిని రోజుకు పెంచుకోవాలని చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం పేరు చక్రాసనం. ఇప్పుడు అలాగే పడుకొని రెండు కాళ్ళని దగ్గర తీసుకొని రెండు చేతుల్ని అలా వెనక్కి అలాగా ప్రారంభ స్థితి అయిపోయింది. ఇప్పుడు ఆసన స్థితిలో ఉన్నారు. ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు మనం ఉండాలి. మొదట్లో మనకి ఎక్కువసేపు ఉండలేము. మనం ఇలా ఉన్నప్పుడు మాత్రం మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ భాగంలో ఏ పెయిన్ వస్తుందనేది మనం గమనిస్తూ ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఉండలేనప్పుడు నిదానంగా కిందికి వచ్చేయాలి. విశ్రాంతి స్థితి. ఇలా మనం మెడ నొప్పి అయితే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఫస్ట్ చేయించినటువంటి సేతుబంధాసన చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత చక్రాసనకి వచ్చేయాలి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. థ్యాంక్ యూ.